ఈరోజు మనం రామాయణంలోని ఒక అత్యంత కీలకమైన ఘట్టంలోకి ప్రయాణిద్దాం. అదే సీతాపహరణం. ఒక అపహరణ, దాని వెనక ఉన్న పగ, ఆ పగ వల్ల వచ్చిన పర్యవసానాలు, మరి ఆ నిరాశలోనే చిగురించిన ఒక గొప్ప స్నేహం, వీటన్నిటి గురించే ఈ కథ. ఒక్కసారి ఆలోచించండి. ఒక రాకుమారి అపహరణం ఒక పెద్ద సామ్రాజ్యం భవిష్యత్తునే మార్చేగలదా? అంటే ఇది కేవలం ఒక కిడ్నాప్ స్టోరీ అనుకుంటే పొరపాటే. ఇది ధర్మానికి, పగకి, చివరికి విధికి మధ్య జరిగిన ఒక పెద్ద సంఘర్షణకు అసలు సిసలైన నాంది అన్నమాట. చెప్పాలంటే ఈ ఒక్క సంఘటనతో రామాయణం గమనం మొత్తం మారిపోయింది. అసలు ఈ కథ మనకు ఎవరు చెప్తున్నారో తెలుసా? సాక్షాత్తు మార్కండేయ మహర్షి. అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజు ఆయన పడుతున్న కష్టాలకు బాగా కృంగిపోయి, స్వామీ, నాకన్నా ఎక్కువ కష్టాలు పడిన రాజు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు మార్కండేయుడు శ్రీరాముడి కథ చెప్పడం మొదలుపెట్టారన్నమాట. సరే, మరి ప్రతి కథలో ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు గదా. మన కథలో విలన్ 10 తలల లంకాధిపతి రావణాసురుడు. అతని శక్తి ఎలాంటిది అంటే సాక్షాత్తు దేవతలే భయపడి వణికిపోయేవారు. ఇంతకీ అంత శక్తి రావణుడికి ఎలా వచ్చింది? వేల సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. ఎంతలా అంటే తన 10 తలల్లో ఒక్కొక్కదాని నరికి అగ్నికి ఆహుతి చేశాడు. ఆ తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవతలు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు ఇలా ఎవ్వరి చేతిలోనూ తనకు మరణం ఉండకూడదని వరం కోరుకున్నాడు. బ్రహ్మ ఇచ్చాడు కూడా. కాని ఆ గర్వంలో ఒక చిన్న పొరపాటు చేశాడు. మనుషుల్ని చాలా చులకనగా చూశాడు. వాళ్లవల్ల తనకేం ప్రమాదం లేననుకుని వాళ్లనుంచి రక్షణ అడగడం మర్చిపోయాడు. చూడండి, ఆ చిన్న పొరపాటే చివరికి అతని పతనానికి కారణమైంది. రావణుడికి 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఒకడు కుంభకర్ణుడు, 6 నెలలు నిద్ర, 6 నెలలు మెలకువ. ఇంకొకడు విభీషణుడు, ఎప్పుడూ ధర్మం వైపే ఉండేవాడు. కాని వీళ్లందరికన్నా ముఖ్యమైన పాత్ర ఒక్కరిదుంది. అదే రావణుడి చెల్లెలు శూర్పణఖ. కథ మొత్తం మలుపు తిరగడానికి కారణం ఈమెనే. సరే, విలన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక మన కథానాయకుడి దగ్గరికి వద్దాం. అయోధ్య రాకుమారుడు శ్రీరాముడు. అసలు అంతటి రాకుమారుడు తన రాజ్యాన్ని వదిలి అడవులకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఆ కథేంటో చూద్దాం. అయోధ్యానగరం మొత్తం పండగలా కలకలలాడుతోంది. ఎందుకంటే వాళ్ల ప్రియతమ రాకుమారుడు రాముడికి పట్టాభిషేకం జరగబోతోంది. ప్రజలంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. అంతా సవ్యంగా జరిగిపోతోంది అనుకుంటున్న సమయంలో విధి కథను అడ్డం తిప్పింది. దశరథ మహారాజుకి 3 భార్యలు కదా. అందులో ఒకరైన కైకేయికి ఆయన ఎప్పుడో 2 వరాలిస్తానని మాట ఇచ్చాడు. కరెక్ట్గా పట్టాభిషేకానికి ముందు రోజు రాత్రి ఆవిడ 2 వరాలను బయటకు తీసింది. మొదటి వరం తన కొడుకు భరతుడిని రాజుగా చెయ్యాలి. రెండో వరం రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపాలి. అంతే. ఆ మాటలు వినగానే దశరథ మహారాజు గుండె పగిలిపోయింది. స్పృహ తప్పి పడిపోయాడు. కాని రాముడు ఏమాత్రం చలించలేదు. నా తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడం నా ధర్మం అని చెప్పి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అరణ్యవాసానికి ఒప్పుకున్నాడు. రాముడితో పాటు ఆయన భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు కూడా అడవులకు బయల్దేరారు. సరే, కథ ఇప్పుడు దండకారణ్యానికి మారింది. ఇక్కడే ఒక భయంకరమైన ప్లాన్ సిద్ధమవుతోంది. మన కథలో అసలైన, అత్యంత కీలకమైన మలుపు ఇక్కడే మొదలవుతుంది. గుర్తుందా? రావణుడి చెల్లెలు శూర్పణఖ గురించి చెప్పుకున్నాం. అసలు గొడవకి కారణం ఆమె రాముణ్ణి చూసి మోహించి తనని పెళ్లి చేసుకోమని అడిగింది. రాముడు ఒప్పుకోకపోయేసరికి కోపంతో సీతమీద దాడికి దిగింది. అప్పుడు లక్ష్మణుడు ఆమె ముక్కూ చెవులూ కోసేశాడు. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే రావణుడు ఈ ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్ కోసం రావణుడు తన మామ అయిన మారీచుడి సహాయం తీసుకున్నాడు. ఈ మారీచుడెలాంటివాడంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగల మాయావి. అతను బంగారు వర్ణంలో మెరిసిపోతూ రత్నాల కొమ్ములతో ఉన్న ఒక అద్భుతమైన జింకగా మారిపోయాడు. ఆ జింక రూపంలో రాముడి ఆశ్రమం చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఇంత అందమైన జింకను చూసేసరికి సీతాదేవికి మనసు ఆగలేదు. దాని అందానికి వంజన ఫిదా అయిపోయింది. నాకు ఆ జింక కావాలి, ఎలాగైనా పట్టుకుని తీసుకురండి అని రాముడిని అడిగింది. లక్ష్మణుడు వద్దని వారించాడు. అన్నా, ఇది ఏదో రాక్షస మాయలా ఉంది అని హెచ్చరించాడు కూడా. కాని సీత కోరిక కాదనలేక రాముడు సరేనన్నాడు.
ఇక రాముడు ఆ జింకను పట్టుకోవడానికే దాని వెంట పడ్డాడు. కాని అది మామూలు జింక కాదు కదా. ఎంతకీ చిక్కకుండా రాముడిని ఆశ్రమానికి చాలా చాలా దూరంగా దట్టమైన అడవిలోకి తీసుకుపోయింది. చివరికి రాముడు విసిగిపోయి బాణం తీసి కొట్టాడు. దెబ్బ తగలగానే ఆ జింక తన అసలు రూపంలోకి అంటే మారీచుడు రూపంలోకి వచ్చేసింది. చనిపోయే ముందు వాడు తన చివరి మాయను ప్రయోగించాడు. అచ్చం రాముడి గొంతుతో హా సీతా, హా లక్ష్మణా అని గట్టిగా అరిచాడు. ఆశ్రమంలో ఉన్న సీత ఆ అరుపు వింది. అంతే, ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. తన భర్తకు ఏదో ప్రమాదం జరిగిందని కంగారుబడి లక్ష్మణ, వెంటనే వెళ్ళు, మీ అన్నయ్యకు సహాయం చెయ్యి అని వేడుకుంది. లక్ష్మణుడు ఎంత చెప్పినా వినలేదు. ఇది రాక్షసుల మాయవదీనా అని చెప్పినా ఆమె నమ్మలేదు. చివరికి ఆమె పరుషమైన మాటలు అనేసరికి లక్ష్మణుడికి మరో దారి లేకపోయింది. చేసేది లేక ఆమెను ఒంటరిగా వదిలి అన్నయ్యను వెతుక్కుంటూ వెళ్లాడు. లక్ష్మణుడు అలా కనుమరుగయ్యాడో లేదో ఇదే అదను అని కాచుకుని ఉన్న రావణుడు ఒక సాధువేషంలో ఆశ్రమానికి వచ్చాడు. అతిథి అని భావించి సీతాదేవి అతనికి స్వాగతం పలికింది. అప్పుడు రావణుడు తన అసలు రూపాన్ని చూపించాడు. తన భయంకరమైన 10 తలల రూపంలోకి మారి, నేనే లంకాధిపతి రావణుణ్ణి అని గర్జించాడు. రావణుడు సీతను బలవంతంగా తన పుష్పక విమానంలో ఎక్కించుకుని లంకకు బయలుదేరాడు. సీత పెట్టిన కేకలు గద్దల రాజైన జటాయువుకు వినిపించాయి. వెంటనే ఆయన రావణుణ్ణి అడ్డగడించాడు. వీరోచితంగా పోరాడాడు కూడా. కాని వయస్సు మీర పడటంతో రావణుడి శక్తి ముందు నిలవలేకపోయాడు. రావణుడు తన ఖడ్గంతో జటాయువు రెక్కల్ని నరికేశాడు. పాపం ఆ పక్షిరాజు తీవ్రంగా గాయపడి నేలమీద పడిపోయాడు. ఇక సీత అపహరణకు గురయింది. మరి రాముడి పరిస్థితేంటి? ఆ అంతులేని దుఃఖంలో ఆయనకు మళ్ళీ ఆశ ఎలా కలిగింది? చూద్దాం. రాముడు, లక్ష్మణుడు ఆశ్రమానికి తిరిగి వచ్చారు. అక్కడ సీత లేదు. ఆశ్రమమంతా శూన్యంగా ఉంది. అది చూసి రాముడు తట్టుకోలేకపోయాడు. కుప్ప కూలిపోయాడు. ఆయన దుఃఖానికి అంతులేకుండా పోయింది. సీతలేని ఈ లోకం నాకొద్దు, ఈ జీవితం ఒద్దు అని పిచ్చివాడిలా విలపించాడు. అలా వాళ్లు సీతను వెతుకుతూ అడవిలో తిరుగుతుండగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జటాయువు కనిపించాడు. ఆయన చనిపోయే ముందు జరిగినదంతా చెప్పాడు. లంకకు రాజైన రాముడు సీతను అపహరించి దక్షిణ దిశగా తీసుకువెళ్లాడు అని చెప్పి రాముడు ఒడిలోనే ప్రాణాలు విడిచాడు. ఆ మాటలు దుఃఖంలో మునిగిపోయిన రాముడికి ఒక ముఖ్యమైన క్లూ ఇచ్చాయి. ఒక చిన్న ఆశాకిరణంలా కనిపించాయి. తమ ప్రయాణంలో వాళ్లు వానరరాజు సుగ్రీవుణ్ణి కలుసుకున్నారు. రావణుడు ఎత్తుకుపోతున్నప్పుడు సీత ఆకాశం నుంచి పడేసిన కొన్ని నగలు సుగ్రీవుడికి దొరికాయి. ఆ నగలని అతను రాముడికి చూపించాడు. అయితే సుగ్రీవుడు కూడా తన అన్న వాలి చేతిలో రాజ్యాన్ని కోల్పోయి ప్రాణభయంతో దాక్కునే ఉన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. రాముడు వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యాన్ని తిరిగి ఇప్పించాలి. బదులుగా సుగ్రీవుడు తన వానర సైన్యం మొత్తంతో సీతను వెతకడానికి సహాయం చెయ్యాలి. చూశారా, ఒకవైపు రాముడి దుఃఖం, మరోవైపు సుగ్రీవుడి అవసరం. ఈ రెండూ కలిసి ఒక గొప్ప స్నేహానికి పునాది వేశాయి. ఆ స్నేహబంధమే ఆ తర్వాత లంకమీద జరిగిన మహాయుద్ధానికి దారితీసింది. నిజమే కదా? కొన్నిసార్లు మనం సర్వం కోల్పోయామనుకున్నప్పుడు ఒక మంచి స్నేహితుడు దొరికితే చాలు, ఆశ మళ్ళీ చిగురుస్తుంది కదా.